ఒక మనిషి యొక్క జీవనం ఎలా ఉండాలి అనేది కూడా కొందరేమో యజ్ఞయాగాలు అంటున్నారు, మరొకరేమో జ్ఞాన మార్గం అంటున్నారు, ఇంకొకరేమో రాగ మార్గం అంటున్నారు. అండ్ ఫిలాసఫికల్ థాట్స్. ఈ మత పరిస్థితులు, మతం అనేది ఒక మనిషి యొక్క జీవనం ఎలా ఉండాలి అనేది కూడా తెలియజేస్తుంది. ముఖ్యంగా జీవన మార్గం ఎలా ఉండాలి, జీవన శైలి ఎలా ఉండాలి, మరియు మోక్షానికి ఒక మార్గాన్ని సూచిస్తుంది మతం. రైట్. కొందరేమో యజ్ఞయాగాలు అంటున్నారు, మరొకరేమో పూజలు పురస్కారాలు అంటున్నారు, ఇంకొకరేమో భక్తి ద్వారా ముక్తి అంటున్నారు, మరొకరేమో జ్ఞాన మార్గం అంటున్నారు, ఇంకొకరేమో రాగ మార్గం అంటున్నారు. ఇలాంటి మోక్షానికి భిన్న మార్గాలు సూచిస్తున్నారు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో. రైట్. సాంఖ్య యోగ న్యాయ, సాంఖ్య యోగ న్యాయ, వైశేషిక, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, ఇలాంటి ఎన్నో సిద్ధాంతాలు, తాత్విక చింతనలు వెలుగు చూశాయి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో. ఈ తాత్విక చింతనలు అనేటివి మోక్షానికి భిన్న మార్గాలు చూపిస్తున్నాయి. Right. So the various philosophical speculations and philosophical thoughts came into existence and came into light, and new paths and new ways towards the salvation and liberation were directed by these philosophies, and these philosophies gave in new directions and new paths in order to achieve the salvation and liberation. సో సాంఖ్య యోగ న్యాయ వైశేషిక పూర్వమీమాంస ఉత్తరమీమాంస అనే తాత్విక చింతనలు, షడ్ దర్శనాలు అంటుంటాం వీటిని. రైట్. వీరు మోక్షానికి భిన్న మార్గాలు చూపిస్తున్నాయి. ఒకవైపు బ్రాహ్మణ ఆధిపత్యం అనేది కర్మకాండలు, యజ్ఞయాగాలు, జంతు బలులతో కూడిన యాగాల ద్వారానే మోక్షం ప్రాప్తిస్తుందని బ్రాహ్మణ శాస్త్రాలు అంటుంటే, మరొక వైపు తాత్విక చింతనల ద్వారా మోక్షం సాధ్యపడుతుందని ఈ షడ్ దర్శనాలు తెలియజేస్తున్నాయి. రైట్. అదేవిధంగా ఇందులో ముఖ్యంగా జ్ఞాన మార్గం, ముఖ్యంగా భక్తి మార్గం, జ్ఞాన మార్గం ఇటువంటివి బోధించబడ్డాయి. రైట్. ముఖ్యంగా వైశేషికులైతే సంపూర్ణ భౌతికవాదాన్ని ప్రోత్సహించారు. భౌతికవాదాన్ని ప్రోత్సహిస్తూ రైట్ భౌతికవాదాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. సో కంప్లీట్ మెటీరియలిస్టిక్ లైఫ్ ఆర్ మెటాఫిజిక్స్ were taught by the Shad Darshans, and Vaisheshika taught and this true materialism concept, true materialistic concept or true materialism, సంపూర్ణ భౌతికవాదం. And few taught complete materialism along with atheism, దేవుడిపై పూర్తి నమ్మకాన్నే లేని సిద్ధాంతాలు కూడా కొన్ని వస్తున్నాయి. రైట్. వీటిలో ఈ సాంఖ్య యోగ న్యాయ వైశేషిక పూర్వమీమాంస మరియు ఉత్తర మీమాంస లాంటి తాత్విక చింతనలు మోక్షానికి పలు మార్గాలు సూచిస్తున్నాయి. అదే సమయంలో ఈ బ్రాహ్మణ గ్రంథాలు మోక్షానికి జంతు బలులతో కూడిన యజ్ఞయాగాలు, కర్మకాండలు గురించి ప్రస్తావిస్తున్నాయి. కొన్ని ఉపనిషత్తులు భక్తి భావనను ప్రస్తావిస్తున్నాయి. అంటే యజ్ఞయాగాలను ఉపనిషత్తులు తిరస్కరించి భక్తి భావనను ప్రస్తావిస్తున్నాయి. ఇక్కడి నుంచే ఈ భక్తి భావన నుంచే వేదాంత దృక్పథాలు అనేటివి తదనంతర కాలంలో వెలుగు చూశాయి. ఈ వేదాంత దృక్పథాల్లో ఉత్తర మీమాంస, బాదరాయణుడు ప్రోత్సహించిన వేదాంత దృక్పథం ఉత్తర మీమాంస, దాన్నే వేదాంత దృక్పథం అంటాం. దాన్ని ఆధారంగా చేసుకుని తదనంతర కాలంలో భక్తి ఉద్యమాల్లో ఆది శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు. రైట్. ఈ విధంగా ఈ తాత్విక చింతనలు మోక్షానికి భిన్న మార్గాలను ప్రసాదించాయి. సో వేరియస్ థాట్స్ and philosophical speculation directed new ways and new paths in order to achieve the salvation. భక్తి ద్వారా ముక్తి అంటూ ఉపనిషత్తులు తెలియజేస్తే, కర్మకాండలు మరియు జంతు బలుల ద్వారానే
అంటూ వైదిక శాస్త్రాలు ముఖ్యంగా బ్రాహ్మణ ఆధిపత్యం తెలియజేస్తుంది. రైట్, ఈ జంతు బలులతో కర్మకాండలతో ఎటువంటి ఉపయోగం లేదని షడ్దర్శనాలు తాత్విక చింతనలు ముందుకొచ్చాయి. వీటిలో ఈ తాత్విక చింతనలు, ఈ తత్వ అలజడితో ఈ సమాజం, ఆనాటి మతం పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది. మరి ఈ వినాశనంలో నుంచే నూతన మతాల ఆవిర్భావం జరిగింది. నూతన మతాలు ఆనాటి మతానికి సరళంగా, ఉదారవాదంగా, ఎటువంటి జంతు బలులు లేకుండా, ఎటువంటి కర్మకాండలు లేకుండా ఆనాటి సమాజాన్ని, ఆనాటి మతాన్ని పరిరక్షించే క్రమంలో నూతన జీవన శైలిని ప్రతిబింబించే విధంగా మార్గనిర్దేశకాలు జారీ చేశాయి. అందులో బౌద్ధ మతం మరియు జైన మతం గురించి మనం చర్చించుకోవాలి. సో దిస్ ఆల్ ఆర్ ద ఫ్యాక్టర్స్ మేడ్ రెస్పాన్సిబుల్ ఫార్ the emergence of new religious movement. So heterodox religions say the destruction of Vedic practices. వేద శాస్త్రాలను, రైట్, అనాలోచిత వేద శాస్త్రాలను, అర్ధరహిత వేద కర్మలను స్వస్తి పలికి చరమగీతం పాడి నూతన మతాల వైపుకి ప్రజలను ఆకట్టుకున్నారు గౌతమ బుద్ధుడు మరియు వర్తమాన మహావీరుడు.